కొందరు నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నిజంగా సిగ్గు సరము లేదు వాళ్ళకు. అసలు మాట్లాడేదానికి వాళ్ళకు నైతిక హక్కు కూడా లేదు. మరి అలాంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక వార్డు మెంబర్గా గెలవని నాయకుడు, ఒక కార్పొరేటర్గా గెలవని నాయకుడు ఎక్కడి నుంచో తరిమేస్తే ఇక్కడికి వచ్చి పడి ఈరోజు ఏదో కడప ప్రజల మీద మమకారం ఒలకబోస్తున్నాడు. మరి అతని అబ్బగాడు ఏదైతే అక్కడ ఏదో చూపించారంట, ఏది మన ఆడంతా రాజకీయంగా వాళ్ళు ఏదో ఎదిగారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అక్కడి నుంచి తరిమేశారు? ఎందుకయ్యా మిమ్మల్ని తరిమేశారు? మీ కుటుంబాన్ని అక్కడ తరిమేస్తే ఇక్కడ వచ్చి పడ్డారు మీరు. సిగ్గు సరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా కడప నగరం అభివృద్ధి జరుగుతున్న కళ్ళకి ఏం గంతులు కట్టుకుని తిరుగుతున్నారా మీరు?